ఓం నమః శివాయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన వి సుబ్రహ్మణ్యం గారు ఒక విశిష్టమైన వ్యక్తి. ఈరోజు వారి భార్య సూర్యకాంతం గారితో వెంకట రామానుజం గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన కౌండిన్య గోత్రం, హరితస గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. కౌండిన్య గోత్రోద్భవస్య సుబ్రహ్మణ్య శర్మ నామధేయస్య సహగృహ సహగోత్రోద్భవస్య హరితస గోత్రోద్భవస్య వెంకటరామానుజం నామధేయస్య మమ్మ అనుకోండి స్వామి. సహకుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిద్యాభియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థమైశ్వర్యాకామ్య మోక్షదృశార్థవ్యాపారనోద్యోగాఖండ విద్యా ప్రాప్త్యర్థమష్టలక్ష్మి అనుగ్రహవీక్షణాఫలసిద్ధ్యర్థంజలింగేశ్వర స్వామి వద అనుగ్రహ ప్రసాదఫలసిద్ధ్యర్థమభిషేక పూజాంచ కరిష్యే. అర్చకులు భక్తుల క్షేమాన్ని కోరుతూ మనసారా అక్షింతలతో దీవించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. అనంతరం అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. అర్చక స్వామి ఇటుకలు ఇవ్వగా వాటిని చేతుల్లోకి తీసుకుని ఆలయ నిర్మాణ పనుల వద్దకు ఆశ్రమ వాహనంలో వెళ్లారు. ఈ సందర్భంగా వారి చేతులతో ఇటుకలు అందించి ఆ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా అభాగ్యుల వైద్యశాలను సందర్శించి ఆశ్రమ వైద్యుల ద్వారా అనాథులకు అందుతున్న చికిత్సల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు వి సుబ్రహ్మణ్యం, సూర్యకాంతం గారులు పరమేశ్వరుని చెంత తలదాచుకుంటున్న శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళాన్ని అందించి అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని వారి దాతృత్వంతో నిరూపించారు. అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపిన సేవామూర్తి సుబ్రహ్మణ్యం గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ముచ్చటేస్తున్నారో లేదంటే బాధ అనిపించాలో తెలియట్లేదు, కానీ ఎందుకంటే ఇంతమందిని మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి జనాలు తీసుకొచ్చి ఇక్కడ మన జనశ్రమంతులో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు చేసి వీలైతే చాలామందిని ఇంటికి కూడా పంపించి గొప్ప మానవ సేవ చేస్తున్నారు. ఇదే మాధవ సేవ. ప్రతి వాళ్ళు కూడా ఈ అనాథల పట్ల జాలి కరుణ చూపించి వారి సహకారాలు ఇస్తే ఇంతకంటే ఇంకా ఎక్కువ ఆశ్రమం వృద్ధిలోకి వస్తుంది. తర్వాత ఇక్కడ గుడి కూడా చాలా అద్భుతంగా కట్టినారు. మేము లోపల అన్నీ చూసాం. చాలామంది అంటే 600 మంది ఆడవారు, 200 మంది మగవారు కూడా ఇక్కడ అనాథులు ఉన్నారు.